అంటే బేసిక్‌గా వేధింపుల చట్టం ఆడవారికి వర్తిస్తుందా? మగవారికి వర్తించదా? సో, దీని గురించి మీరేం చెప్తారు? అట్రాసిటీస్ లేకపోతే క్రూయాలిటీ ఓకే. ఏదైనా సరే, అటు ఫార్మస్ ఏదైనా సరే, ఇప్పుడు డైవర్స్ అప్లై చేసేటప్పుడు ఏం చేస్తామంటే సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో కానీ, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్‌లో కానీ, సెక్షన్ 10లో కానీ, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్‌లో కానీ మనం పెట్టేటప్పుడు ఏంటంటే క్రూయాలిటీ అనే పదం వాడతాం మనం. అవును. అట్రాసిటీస్ మ్యారేజ్ అయిన తర్వాత ఉండేటువంటి అట్రాసిటీస్. అట్రాసిటీస్ని మళ్ళీ డైవర్స్ దగ్గరికి వచ్చేసరికి రెండు రకాలుగా చెప్తారు. ఒకటేమో ఫిజికల్ అట్రాసిటీస్ అండ్ ఒకటేమో క్రూయాలిటీ, ఫిజికల్ క్రూయాలిటీ అండ్ మెంటల్ క్రూయాలిటీ. ఓకే. టార్చర్ అంటారన్నమాట. టార్చర్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక వ్యక్తిని కొట్టక్కల, తిట్టక్కల, హ్మ్. ఏదో రకంగా సాధించేటువంటి ప్రయత్నం చేసి ఓకే సార్. ఇంట్లో బతకడం కష్టం అన్నప్పుడు, ఆ పరిస్థితి నుంచి బయటపడాలనుకున్నప్పుడు డైవర్స్ అప్లై చేస్తారు. ఆ డైవర్స్ అప్లై చేసినప్పుడు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఇద్దరికీ సమానమే. హ్మ్. దాంట్లో ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదు. ఈవెన్ ఫిజికల్ హెరాస్మెంట్ మెన్ గనక ప్రూవ్ చేసుకోగలిగితే అతనికి కూడా ఇచ్చే ప్రొటెక్షన్ అతనికి ఇస్తారు.